ఇండియాలో అడ్వెంచర్ మోటార్ సైక్లింగ్ అనేది ఒక ట్రెండ్ నుంచి ఒక కల్చర్ లాగా అయితే ట్రాన్సిషన్ అవుతుంది. ఇలాంటి టైంలో ఏ కల్చర్కైనా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే యాక్సెసిబిలిటీ. ఎక్కువ మందికి ఆ కల్చర్లో ఉన్న ఐటమ్ అనేది యాక్సెసిబుల్గా ఉండడం. అదే మనం అడ్వెంచర్ మోటార్ సైక్లింగ్ ఆస్పెక్ట్లో మాట్లాడుకున్నట్టయితే ఎక్కువ మందికి ఈ కేటగిరీ బైక్స్ యాక్సెసిబుల్గా ఉండడం. ఇండియాలో ఇంతకుముందు నుంచి కూడా ప్రీమియం అడ్వెంచర్ మోటార్ సైకిల్ అయితే సేల్స్లో ఉన్నాయి. ఆఫ్రికా ట్విన్ కానీ, ట్రాన్స్ ల్యాబ్ కానీ, ఈ కేటగిరీ మోటార్ సైకిల్స్ అయితే ఎప్పటి నుంచో సేల్స్లో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కాకపోతే ఇవి ఎక్కువ మందికి యాక్సెసిబుల్గా ఉండవు. ఒకటి ప్రైస్ అవనివ్వండి, రెండు షోరూమ్స్ అవనివ్వండి, మూడవది సర్వీస్ అవనివ్వండి. ఇలాంటి సమయంలో ఎప్పుడైతే ఎక్కువ మంది అడ్వెంచర్ మోటార్ సైక్లింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అలాంటి టైంలోనే మిడ్ డిస్ప్లేస్మెంట్ అడ్వెంచర్ మోటార్ సైకిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ కల్చర్ని ఎక్కువ ఇంక్రీజ్ చేయడానికి ఈరోజు మన వీడియోలో మోస్ట్ యాక్సెసిబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ అడ్వెంచర్ మోటార్ సైకిల్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. యాక్సెసిబుల్ అంటే జస్ట్ ప్రైస్ తక్కువ ఉండడం కాదు, షోరూమ్స్ ఎక్కువగా అవైలబుల్ ఉండడం, సర్వీస్ సెంటర్స్ కూడా ఎక్కువగా అవైలబుల్ ఉండడం. ఈ వీడియోలో మనం ఇలాంటి కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ యాక్సెసిబుల్ మంచి అడ్వెంచర్ మోటార్ సైకిల్స్ గురించి అయితే మన లిస్ట్లో ఫస్ట్ బైక్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ అడ్వెంచర్ మోటార్ సైక్లింగ్ అనే కేటగిరీని చాలా మందికి ఇంట్రొడ్యూస్ చేసింది, చాలా మంది గుడ్ రైడర్స్ని ఈ అడ్వెంచర్ కమ్యూనిటీకి యాడ్ చేసింది. నేను మాట్లాడే బైక్ పేరు హీరో ఎక్స్పల్స్ 200. ఇనిషియల్గా ఇది 2 వాల్వ్ ఇంజన్తో వచ్చింది, బట్ నౌ ఇట్ ఇస్ ఎక్స్పల్స్ 200 4 వాల్వ్ ఇంజన్. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే బేస్ వేరియంట్కి 1,51,500 ఉంటే టాప్ వేరియంట్కి 1,64,500 ఉంది. మేజర్ డిఫరెన్స్ అయితే బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ ఉంటుంది కానీ ఏబిఎస్ ఉండదు. దీనిలో ఇంజన్ చూసుకున్నట్టయితే 200cc 4 వాల్వ్ ఇంజన్ వస్తుంది. 19 bhp పవర్, 70 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. చాలా మంచి లుక్స్ అయితే ఉంటాయి, అగ్రెసివ్ లుక్స్. నార్మల్ 200cc కమ్యూటర్ బైక్ వచ్చే ప్రైస్కే హీరో వాళ్ళు చూసుకున్నట్టయితే ఒక మంచి ఆఫ్ రోడ్ కేపబిలిటీస్ ఉన్న బైక్ అయితే మీకు ఇస్తున్నారు. 1,51,500 ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో ఈ ఎక్స్పల్స్ 200 4V ఏదైతే ఉందో ఇది పర్ఫెక్ట్ బైక్ అంటే కాదు, దీంట్లో కూడా షార్ట్ కమింగ్స్ ఉన్నాయి. హైవే టూరింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మిగతా అన్ని డిసిషన్స్ కూడా కాస్ట్ అనేది తక్కువగా మెయింటైన్ చేయడం కోసమే హీరో వాళ్ళు అయితే చాలా కాన్షియస్గా తీసుకున్న కాస్ట్ కటింగ్స్. మీకు ఎక్స్పల్స్ 200 ఐడియాలజీ నచ్చింది, బట్ ఆ పవర్ సరిపోవట్లేదు హైవే టూరింగ్కి, నాకు ఇంకొంచెం పవర్ ఉంటే బాగుండు అనిపిస్తే దెన్ ఎక్స్పల్స్ 200 టాప్ వేరియంట్ నుంచి ఇంకొక 10-11,000 ఎక్కువ పెట్టుకున్నట్టయితే మీకు ఎక్స్పల్స్ 210 వస్తుంది. ఈ బైక్ చూసుకున్నట్టయితే సరికొత్త 210cc DOHC లిక్విడ్ కూల్డ్ ఇంజన్తో వస్తుంది. అండ్ పవర్ కూడా ఆల్మోస్ట్ 25% ఇంక్రీజ్ అయింది. 25 PS పవర్ అయితే జనరేట్ చేస్తుంది అండ్ 20 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది, ఒక కొత్త లిక్విడ్ కూల్డ్ ఇంజన్తో వస్తుంది అండ్ ఇట్స్ DOHC ఇంజన్. దీంట్లో బేస్ వేరియంట్ చూసుకున్నట్టయితే 1,75,800 ఉంది అండ్ టాప్ వేరియంట్ చూసుకున్నట్టయితే 1,85,800 ఉంది. అండ్ ఈ రెండు వేరియంట్లో డిఫరెన్సెస్ చూసుకున్నట్టయితే విండ్ స్క్రీన్ రాదు. టాప్ వేరియంట్లో అడిషనల్గా విండ్ స్క్రీన్ వస్తుంది, నకల్ గార్డ్స్ వస్తాయి, TFT స్క్రీన్ వస్తుంది, బ్యాక్ సైడ్లో లగేజ్ ప్లేట్ వస్తుంది. అండ్ బేస్ వేరియంట్లో సింగిల్ ఛానల్ ABS ఉంటే టాప్ వేరియంట్లో డ్యూయల్ ఛానల్ ABS ఉంది. ఇది కూడా ఇట్స్ అన్ ఎక్సలెంట్ బైక్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద అడ్వెంచర్ మోటార్ సైక్లింగ్ కమ్యూనిటీ. ఈ ఎక్స్పల్స్ 210కి క్లోజ్ కాంపిటీటర్స్ అయితే ఎవరు లేరు. KTM అడ్వెంచర్ 250 ఉంది కానీ దాని ప్రైస్ అయితే ఆల్మోస్ట్ 1,20,000 ఎక్కువ ఉంది. అండ్ వీస్టామ్ SX 250 ఉంది, బట్ ఇట్స్ మోర్ ఓరియంటెడ్ టువర్డ్స్ టూరింగ్. అడ్వెంచర్ అనేది చాలా తక్కువ చేయగలదు, అందుకే నేను దాన్ని లిస్ట్లో యాడ్ చేయలేదు. SD అడ్వెంచర్ కూడా ఒక మంచి ఆప్షనే, బట్ రిపోర్ట్సే దాంట్లో కొన్ని రీఫైన్మెంట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, అది వాళ్ళు ఫిగర్ అవుట్ చేయాలి క్లాసిక్ లెజెండ్స్ అయితే. అండ్ నెక్స్ట్ మన లిస్ట్లో ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ బైక్ చూసుకున్నట్టయితే ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X. దీని ప్రైసింగ్ చూసుకున్నట్టయితే 2,66,500 ఎక్స్ షోరూమ్. ఇది కూడా దీంట్లో చూసుకున్నట్టయితే 400cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్, DOHC 4 వాల్వ్స్ అండ్ పవర్ చూసుకున్నట్టయితే 40 PS పవర్, 37.5 Nm టార్క్ ఇది జనరేట్ చేస్తుంది. ఇది కూడా మోర్ ఓరియంటెడ్ టువర్డ్స్ టూరింగ్, బట్ ఆఫ్ రోడింగ్ కూడా చాలా కేపబుల్గా చేయగలదు అనమాట. మన లిస్ట్లో నెక్స్ట్ బైక్ చూసుకున్నట్టయితే ఈ ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400Xకి ఒక క్లోజ్ కాంపిటీటర్ అని చెప్పాలి. అదే హిమాలయన్ 450 కొత్త ఇంజన్తో, కొత్త చాసిస్తో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు అయితే ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు కొత్త బైక్ చూసుకున్నట్టయితే 450cc లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ DOHC ఇంజన్తో అయితే వస్తుంది. పవర్ ఫిగర్ చూసుకున్నట్టయితే 40 PS పవర్, 40 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఇట్స్ అ ట్రైడ్ అండ్ టెస్టెడ్ చాయిస్ అండ్ ఫర్ సో మెనీ పీపుల్ హిమాలయన్ ఇస్ ద గో టు చాయిస్. దీంట్లో వేరియంట్స్ అయితే ఏం లేవు. ప్రైసింగ్ చూసుకున్నట్టయితే 2,85,000 నుంచి స్టార్ట్ అయ్యి 2,95,000 దాకా అయితే వెళ్తుంది. మన లిస్ట్లో నెక్స్ట్ సిరీస్ ఆఫ్ బైక్స్ చూసుకున్నట్టయితే KTM వారి సైడ్ నుంచి అయితే KTM అడ్వెంచర్ 250 అయితే స్కిప్ చేసి మీకు ఒకవేళ ఆ ప్రైస్ రేంజ్లో కావాలనుకుంటే KTM అడ్వెంచర్ 390Xని తీసుకోమని చెప్తాను. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 2,91,150 అవుతుంది ఎక్స్ షోరూమ్. KTM డ్యూక్ 390తో కంపేర్ చేసుకున్నా కూడా ఇది ఒక 4,000 అయితే తక్కువ ఉంది. డెఫినెట్లీ దీంట్లో KTM అడ్వెంచర్ 390 స్టాండర్డ్ లాగా చూసుకున్నట్టయితే 21 ఇంచ్ వీల్ లేదు, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్ కూడా లేవు, అడ్వాన్స్డ్ ఎలక్ట్రికల్స్ లేవు, అడ్జస్టబుల్ సస్పెన్షన్ లేదు. బట్ ఈ అడ్వెంచర్ 390X కూడా చాలా కేపబుల్ ఆఫ్ రోడ్ బైక్. చాసెస్ సేమ్, ఇంజన్ సేమ్, జస్ట్ కొన్ని ఓవర్ ద టాప్ ఫీచర్స్ అయితే మిస్ అవుతాయి. ఇవి నాకు మంచి వాల్యూ ఫర్ మనీ బైక్స్, బడ్జెట్లో అందరికీ యాక్సెసిబుల్గా ఉండే బైక్స్ అనిపించింది అడ్వెంచర్ మోటార్ సైక్లింగ్ కేటగిరీలో. ఇదే కేటగిరీలో అప్కమింగ్ మోటార్ సైకిల్స్ చూసుకున్నట్టయితే టీవీఎస్ వాళ్ళ దగ్గర నుంచి టీవీఎస్ అపాచీ RTX 300 అయితే వస్తుంది.
అండ్ బజాజ్ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక ఆఫ్ రోడ్ ఓరియంటెడ్ బైక్ వస్తుందని రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో కావాలనుకున్నా కూడా 2026 జనవరికి మనకి షాక్ వేవ్ అయితే రిలీజ్ అవుతుంది. దాట్ ఈస్ ఇట్ ఫర్ ద వీడియో. మీరు ఒక మిడ్ డిస్ప్లేస్మెంట్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ కొనాలనుకుంటే ఈ లిస్ట్లో నుంచి ఏది కొంటారు, లేదు మీరు ఈ లిస్ట్లో నుంచి కాకుండా వేరే ఏదైనా కొనాలనుకుంటున్నారా, కింద కామెంట్స్లో నాకు తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కింద కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్.